జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓం గం గం గణపతే నమ, గం గం గణపతే నమ, గం గం గణపతే నమ. సాయిరామ్ సాయిరామ్ సాయిరాము. మాకు ఇక్కడ యుఎస్లో పౌర్ణమి, అందుకే నేను ప్రతి పౌర్ణమి కుదిరితే నేను చేసుకుంటాను సత్యనారాయణ వ్రతం. అట్లనే సాయి వ్రతం కూడా చేస్తాను. ఇది నేను షిరిడి పోయినప్పుడు సాయి సత్యవ్రత బుక్ తెచ్చుకున్నాను. ఇలా కథలు ఉంటాయి, కథలు చదువుతాను, అష్టోత్తరం చదువుతాను. సత్యనారాయణ స్వామి దాంట్లోనేమో 5 కథలు ఉంటుంది, అష్టోత్తరం చదువుతాను. ఈ విధంగా నేను చేసుకుంటాను. కుదిరినప్పుడే, పంతులు లేరు, నేనే చేసుకుంటాను. పువ్వులు కూడా మీరు అనుకోవచ్చు ఎప్పుడు చూసినా పువ్వులు ఉన్నాయని, కానీ ఇక్కడ పువ్వులు కొనాలంటే మనకు దగ్గర దగ్గర ఇండియన్ కరెన్సీలో 600-700 పడతాయండి. అందుకే నేను అక్షంతలు మాత్రమే ఉపయోగిస్తాను, పువ్వులుగా భావిస్తాను అన్నట్టు. ఈరోజు నేను పూజ ఇదేమో సాయిబాబా సిరి గ్రాండ్ మాస్టర్ నుంచి వచ్చింది, యంత్రం వచ్చింది అన్నట్టు. అదేవిధంగా గ్రాండ్ మాస్టర్ నుంచి శివుడు కూడా వచ్చాడు. అదేవిధంగా ఇదేమో నేను సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాను గోల్డ్ దాంతో. కొత్త వారి కోసం చెప్తున్నాను. ఇదేమో అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ నేను వ్రతం చేయించినప్పుడు అక్కడ నాకు ఇది విగ్రహం, చిన్నది విగ్రహం ఇచ్చారు. అది అక్కడ పెడతాను. అది కూడా నాకు బాగా అనిపించింది, ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని. సత్యనారాయణ వ్రతంలా ఉంటుంది ఆ పీట అని ఆ పీట కొనుక్కొచ్చుకున్నాను. ఎప్పుడైనా చేసినప్పుడు అట్లా ఆ విధంగా చేసుకుంటాను. మళ్ళీనేమో ఇది మానస సరోవరం మా ఫ్రెండు వెళ్ళినప్పుడు నేను ఈ వెండిది త్రిశూలము, డమరికం, బిల్వపత్రం వెండితో ఇచ్చాను అన్నట్టు. అక్కడ దేవుడికి కొంత తాకి తీసుకుని వచ్చింది అన్నట్టు. అదేవిధంగా చేస్తాను అన్నట్టు. అదేమో ఎర్రవరం నుంచి వచ్చింది. ఎర్రవరంలో నరసింహస్వామి అప్పుడు బాగా 2 years కిందట వచ్చింది, వెళ్ళింది కదండి. అప్పుడు అక్కడ నుంచి నేను ఒక ఫ్రెండ్ పోతే తనది ఇచ్చాదని. ఇది ఈరోజు నా పూజ. ఎవ్రీ పౌర్ణమి చేస్తాను. ఈ పౌర్ణమి కూడా ఇది దేవునికి ప్రసాదాలు ఎవ్రీ రోజు పెడతాను. కాకపోతే ఈరోజు పౌర్ణమి కాబట్టి సిర చేశాను స్వీట్ది. ఇక్కడ పాలు, అటుకులు, బెల్లము కొత్త వారి కోసం. ఇది ప్రతి గురువారం నాడు శనగలు పెడతా బాబా కోసము. ఇదేమో ఇది గణపతికి అటుకులు, బెల్లము గణపతి కోసము. ఇదేమో లక్ష్మీదేవికి బెల్లము, పుట్నాలు పెడతాను. ఇది పానకం శ్రీరాముని కోసం, పెసరపప్పు, బెల్లం పానకం. ఇవి ప్రతిరోజు ఉంటుంది. కాకపోతే సాయంత్రం కూడా దేవునికి గుట్టిగా ఉంచొద్దు కదా అని నేను ఇక్కడ రోజు పొద్దున్నే పెట్టేస్తాను. నేను రేపు తీస్తాను, ఎందుకంటే రాత్రి దేవుళ్ళకు ప్రసాదం ఉండాలని ఇక్కడనే కిస్మిస్లు పెడతాను అన్నట్టు. ఈ విధంగా కలశము, ఇందులో కలశం నీళ్ళు ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లోకి నీళ్ళు నింపి అట్లా ఆ విధంగా కలశంలాగా పెట్టుకుంటాను. ఇది కామధేను పెట్టాను. ఇది జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఇక్కడ ధూపం చూపించాను, దీపాలు చూపించాను. నైవేద్యం, ఇక్కడ నైవేద్యం, తాంబూలం, ఇక్కడ తాంబూలం, ఇక్కడ కర్పూర నీరాజనం చూపించాను దేవుళ్ళందరికీ. అదేవిధంగా మనకు గ్రహణం వచ్చినప్పుడు ఇట్లా మనకు దర్భా ఉంటుంది. దర్భా పెట్టుకుంటే మనం దేవుడి దగ్గర పెట్టేసుకుంటే మనకి ఏది ఇంటికి దోషాలు అవన్నీ రావంట. అంటే గ్రహణం కన్నా ఒక రోజు ముందు ఈ విధంగా నేను ఎవ్రీ టైం ఇక్కడనే అట్లనే ఉంచుతాను కాబట్టి ఏమనిపించేది. గ్రహణం దర్భం పెడితే ఎలాంటి దోషం ఉండదు, దర్భా అన్నట్టు దాన్ని.